శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ముందుగా అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. దీనిలో భాగంగా మనం రాశి ఫలితాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం కూడా. తదుపరి తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందనేది. ఈ తులారాశి వాళ్ళకు చూసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కూడా ఈ తులారాశిలోకి వస్తాయండి. అలాగే వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉందండి. అలాగే వీళ్ళ యొక్క సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే రాజస్థాన్ మందు గురు సంచారం వల్ల వీళ్ళు సాంఘికంగా కూడా ఎంతో గుర్తింపు చెందుతారు. అలాగే ప్రజా గౌరవం పొందుతారండి. వృత్తి విషయాల్లో భావోద్వేదంలో అన్నీ కూడా కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉద్యోగస్తులకు వేతన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి. వృత్తి అవకాశాలు, చేసే పనిలో నాణ్యత వలన గుర్తింపు వస్తుంది. అలాగే ఆర్థికంగా వీళ్ళకి వృద్ధి ఉంటుందండి. దశమస్థాన సంచారం వలన కెరీర్, వృత్తి విషయాల్లో ముందంజ, అంటే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కొత్త వాటికి ప్రయత్నం చేసి అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉందండి. కీర్తి, రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు కొద్దిగా ఉంటాయి. కోర్టులు అలాగే లిటిగేషన్లో న్యాయపరమైన అంశాలను విజయం సాధిస్తారు. ఇదివరకు నుంచి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అన్నీ కూడా కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళు విజయం సాధించే అవకాశం ఈ సంవత్సరం ఉందండి. విద్యార్థులు అందరూ కూడా చాలా బాగా చదువుతారు. జ్ఞాన సముపార్జనలో ముందుకు వెళ్తారండి. అన్ని పోటీ పరీక్షల్లో కూడా ముందుకు వెళ్తారు. ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు విద్యార్థులు అందరిలో కూడా. వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దూర ప్రయాణాలు చేస్తే ఎంతో కలిసి వస్తాయి. అలాగే శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారండి. సామాజికంగా, కెరీర్ పరంగా కూడా పురోభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరంలో. డాక్టర్లు, న్యాయవాద వృత్తి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో శని షష్ఠరాశి సంచారం అత్యంత అనుకూలం అండి వీళ్ళకి. అలాగే శుభకార్య నిర్వహణ జరుగుతుంటుంది. భూగృహ స్థిరాస్తులు కొనడం అనేది జరుగుతుంటుంది ఈ సంవత్సరంలో. అలాగే వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణలో ఉంటారు కూడా. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ చూపించాలండి. నిర్ధారించుకున్న లక్ష్యాలు సాధిస్తూ ఉంటారు. ఏదైతే పెండింగ్లో ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ముందు జరుగుతూ ఉంటాయండి. రోజువారీ బాధ్యతలు, అలాగే ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు వీళ్ళకి ఈ సంవత్సరంలో బాగుంటాయండి. వృత్తి విషయంలో మంచి అవకాశాలు వస్తాయి. ఏదైతే పాత ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారో వాటి నుంచి కొత్త వాటికి మార్పు చెందే అవకాశాలు అయితే ఉంటాయి. విదేశాల నుండి అధిక ధనలాభాలు కూడా వస్తుంటాయి వీరికి. విదేశాల నుంచి చేసే వ్యాపారాలు కూడా వీళ్ళు కలిసి వస్తాయి. రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు తిరిగి తీర్చడానికి అనుకూల సమయం అండి ఇది. బ్యాంకుల అప్పులు క్రమేపీ తొలగిపోతూ ఉంటాయండి. అలాగే వీళ్ళకి ఏవైతే దీర్ఘకాలికంగా ఉన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టి ఆరోగ్యం కూడా బాగుంటుందండి. నిర్మాణ రంగం వాళ్ళు వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారండి. ఏదైతే వీళ్ళు కాంట్రాక్టర్లు, సివిల్లు ఇవన్నీ నిర్మాణ రంగంలో ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రాయి అలాంటి వాళ్ళు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఆశించినంత ఫలితాలు అయితే కలుగుతాయండి. వాళ్ళు ఏదైతే ఎస్టిమేట్ చేసుకుంటారో అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఆ తదుపరి మే, జూన్, జూలై నెలలో ప్రయాణాలన్నీ కూడా వీళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే చిన్న ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న చిక్కులు ఉన్న సమస్యలు కూడా ఉండే అవకాశం ఉందండి. రాహుకేతువులు అనుకూల ఫలితాలను ఇస్తారండి వీళ్ళకి. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎంతో బాగుంటుంది. అలాగే సృజనాత్మకంగా ఎవరైతే రంగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సినిమా రంగాలు వీటన్నిటిలో కూడా చాలా బాగా రాణిస్తారండి. నూతన పరిశోధనలు చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎంత కృషి చేస్తే అంత ఫలితం వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వస్తుంటుందండి. సామాజిక నెట్వర్క్లు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మీడియా రంగం వాళ్ళు, ఈ సినిమా రంగం వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. అలాగే వీళ్ళు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందండి. ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి నెంబర్ 6 బాగుంటుందండి. బుధవారం, శుక్రవారం, శనివారాలు వీళ్ళు కలిసి వస్తుంటాయి. వీరంతా కూడా ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన వీళ్ళకి దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయండి. ప్రతి శనివారం వీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సందర్శించడం వలన కూడా వీళ్ళకి చాలా ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా అన్నీ కూడా గట్టెక్కిపోతాయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్తే అండి.